విచ్ టర్మ్ ఆఫ్ ద ఏపీ 3, 8, 13, 18 ఈజ్ 78. ఏపీలో వాడు ఒక ఏపీ ఇచ్చాడు, అర్థమెటిక్ ప్రోగ్రెషన్. అందులో 78 అనేది ఏ టర్మో అడిగాడు నాన్న. ఆల్రెడీ మనం వీటికి సంబంధించిన ఎగ్జాంపుల్స్ చూసాం కాబట్టి ఈ క్వశ్చన్ అనేది చాలా ఈజీగా ఉంటుంది. ఓకేనా? సో ఫస్ట్ సొల్యూషన్ అని పెట్టండి నాన్న. పెట్టారా? సొల్యూషన్ అని రాసారా? రాసి గివెన్ ఏపీ అని వాడిచ్చిన ఏపీని రాసేయండి. గివెన్ ఏపీ వాడిచ్చిన ఏపీ నాన్న 3, 8, 13, 18 అండ్ సో ఆన్. ఇదే కదా వాడిచ్చిన ఏపీ. సో వాడిచ్చిన ఏపీ రాసేసా. హియర్ ఇక్కడ ఇందులో ఏ వాల్యూ ఎంత నాన్న? 3. ఏ వాల్యూ ఎంత? 3. ఓకేనా? నెక్స్ట్ డి వాల్యూ. డి వాల్యూ అంటే A2 మైనస్ A1 అంతేనా? సో A2 8, A1 ఏమో 3. 8 నుంచి 3 తీస్తే 5. ప్రతిసారి 5 వస్తుంది చూడండి. 8కి 3కి డిఫరెన్స్ 5, 13కి 8కి 5, 18కి 13కి 5. సరిపోతుందా లేదా? సో ఏ వాల్యూ 3, డి వాల్యూ ఏమో మనకి 5 వచ్చింది. అయితే 78 అనేది ఇందులో ఏ టర్మ్ అని అడిగాడు, ఎన్నో టర్మ్ అని అడిగాడు. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తామంటే చూడండి, 78 కదా అడిగాడు. నౌ we find 78 is which term in AP? Which term in AP? ఇప్పుడు మనము 78 అనేది ఏపీలో ఎన్నో పదమో కనుగొందాం. ఓకేనా? సో ఇప్పుడు ఏం చేస్తున్నానంటే లెట్ AN is equal 78. అది ఎన్నో టర్మో మనకు తెలియదు కాబట్టి దాన్ని ఏమనుకున్నాను, AN is equal 78 అని అనుకున్నాను. అయితే మీ అందరికీ తెలుసు nth టర్మ్ యొక్క ఫార్ములా మీ అందరికీ తెలుసు. ఏమని తెలుసు? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని మీకు తెలుసు. AN ఫార్ములా ఇదే కదా, A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి అని మీకు తెలుసు. ఈజ్ ఈక్వల్ టు అది ఎన్నో టర్మ్ అన్నాడో మనకు తెలియదు కాబట్టి ఆ 78ని ఈ ఫార్ములాకి ఈక్వల్ చేసాం. AN అనుకున్నాం, అసలు ఆ టర్మ్ మనకు తెలియదు, అది ఎన్నో టర్మ్ మనం అదే ఫైండ్ అవుట్ చేయాలి. కాబట్టి AN ఈజ్ ఈక్వల్ 78 అన్నాను. సో AN ఫార్ములా ఏంటి? A ప్లస్ n మైనస్ 1 ఇంటూ డి ఈజ్ ఈక్వల్ 78. సో మనకు ప్రాబ్లంలో ఏ వాల్యూ వచ్చింది ఎంత? 3. ఇదిగోండి మనం ఇప్పుడు రాసిన ప్రాబ్లంలో ఏ వాల్యూ 3, డి వాల్యూ ఏమో 5 వచ్చింది. సో ఆ వాల్యూస్ నేను సబ్స్టిట్యూట్ చేస్తున్నాను అన్న. ఏ వాల్యూ 3, n తెలియదు కాబట్టి n మైనస్ 1 ఇంటూ డి వాల్యూ ఏమో 5 అంతేనా? ఈజ్ ఈక్వల్ టు 78. సో 3 ప్లస్ 5 ఇంటూ n 5n మైనస్ 1 ఇంటూ 5 5 ఈజ్ ఈక్వల్ టు 78. ఓకేనా నాన్న? సో 5n ఇక్కడేమో ఇది n మైనస్ 1 ఇంటూ డి కదా, సో డి వాల్యూ 5 కదా, 5 ఇంటూ n 5n, 5 1 జా 5. ఇక్కడ ఏ వాల్యూ ఎంత వచ్చింది? 3 వచ్చింది. చూడండి ఏ వాల్యూ ఏమో 3 వచ్చింది. ఇదిగోండి ఏ 3, డి ఎంత వచ్చింది? 5. సో ఫస్ట్ మనం అందుకే అవి కట్టేసి ఉంచాం. ఓకేనా? సో ఇప్పుడు మనం వీటిని సాల్వ్ చేద్దాం నాన్న. ఇది చూడండి, సో ఈ 5 ఇది ఉంది కదా నాన్న, 3 ప్లస్ 5n, ఈ మైనస్ 5ని అటు తీసుకెళ్ళాను నాన్న. ఈ మైనస్ 5ని అటు తీసుకెళ్తే 78 ప్లస్ 5 అవుతుంది. 78 ప్లస్ 5 అవుతుంది. ఓకేనా? 78 ప్లస్ 5 ఎంత నాన్న? 83. సో 3 ప్లస్ 5n ఈజ్ ఈక్వల్ టు 83. అర్థమైంది? ఇక్కడ కన్ఫ్యూజ్ ఏం లేదు కదా. సో n మైనస్ 1ని 5తో మల్టిప్లై చేసా. 5 ఇంటూ n 5 5 1 జా 5. ఈ 5 అటు పట్టుకొని వెళ్తే 78లో ప్లస్ 5 అవుతుంది. మైనస్ 5 అటు వెళ్తే ప్లస్ 5 అవుతుంది. 78 ప్లస్ 5 ఎంత? 83. ఓకేనా? సో ఇటువైపు ఇంకెంత ఉంది? ప్లస్ 3 ఉంది. ఈ ప్లస్ 3ని కూడా అటువైపు పట్టుకెళ్ళండి. 5n ఈజ్ ఈక్వల్ టు 83 మైనస్ 3. సో 5n ఈజ్ ఈక్వల్ టు 83లో 83 పోతే 80 వస్తుంది. ఓకేనా? సో n వాల్యూని 5 ఏం చేస్తుంది? మల్టిప్లై చేస్తుంది. అటువైపు వెళ్తే డివైడ్ చేస్తుంది. సో n ఈజ్ ఈక్వల్ టు, దేర్ఫోర్ n ఈజ్ ఈక్వల్ టు 80/5. 5 1 జా 5 16 జా. సో n ఈజ్ ఈక్వల్ 16.
అంటే మనకి ఇచ్చిన 78 అనేది ఎన్నో టర్మ్ నానా? 78 అనేది ఎన్నో టర్మ్ అవుతుంది? 16th టర్మ్ అవుతుంది. ఓకేనా? సో అదే రాస్తున్నాను, జాగ్రత్తగా చూడండి. దేర్ఫోర్ 78 ఈజ్ ద 16th టర్మ్. ఎన్నో టర్ము? 16th టర్మ్ ఆఫ్ ఏపీ. ఓకేనా? సో ఏపీలో ఇప్పుడు వాడు ఇచ్చినటువంటి ఏపీలో 16th టర్మ్ అనేది 78 అవుతుంది. ఓకేనా? సో థర్డ్ ప్రాబ్లం అయిపోయింది, 4th ప్రాబ్లం కూడా అయిపోయింది.